సర్పంచ్ గారు, ఇప్పుడు దాకా వెంకట్రావు గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మాకు ఇది చేశారు అది చేశారు అని అంటున్నారు. అయితే ఎమ్మెల్యే గారి మీద ఒక ఆరోపణ ఉంది. ఆయన అనుచర వర్గాన్ని ఊరికి ఆయన నిధులు ఇస్తున్నారు, బయట వాళ్ళకి ఇవ్వట్లేదు. అంటే ఎట్లాగంటే ఆయన శాసనసభ్యులుగా పోటీ చేసి ఓడిపోయారు 2019లో. ఓటమి పాలైన తర్వాత కూడా మీరు ఆయన వెనకాలే ఉన్నారు. 2024లో 23లో నారా లోకేష్ గారు ఇవ్వగలం అనేది గన్నవరం నియోజకవర్గానికి వస్తానికి సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఆయనకి సీట్ ఇస్తారని క్లారిటీ లేదు మీకు. నెక్స్ట్ నారా భువనేశ్వరి గారు గన్నవరం ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని ఒక ఊహాగానాలన్నీ స్టార్ట్ అయినాయి. నారా భువనేశ్వరి గారు ఏంటి, ఇంకా పెద్ద పెద్ద నాయకులు గన్నవరం వస్తున్నారు, పోటీ చేస్తున్నారని ఊహాగానాలు స్టార్ట్ అయినాయి. అయినా సరే మీరు ఆయనకు ఒక పక్క వైసీపీ నుంచి పక్కన పెట్టేశారు ఎమ్మెల్యే గారిని అని చెప్పి ఒక ఆరోపణ, యార్లగడ్డ వెంకట్రావు గారిని. అలాంటి సమయంలో ఆయన గన్నవరంలో ఒక కన్వెన్షన్ హాల్లో పెట్టినప్పుడు మీరు ఆయన పక్కనే ఉండి అసలు ఆయన ఎమ్మెల్యే సీట్ ఇస్తారో లేదో తెలియదు, తెలుగుదేశం పార్టీలో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ. ఒకవేళ ఆయన శాసనసభ్యులు అవ్వకపోతే మీ లైఫ్ ఏమవుద్ది అనేది మీరు పట్టించుకోకుండా ఆయన వెనకాల తిరిగారు కాబట్టి ఈ రోజు మీకు చేస్తున్నారు తప్ప, స్థానిక తెలుగుదేశం పార్టీలో 2019లో ఆయన వ్యతిరేకంగా చేసిన వాళ్ళకి ఈ రోజు వాళ్ళకి నిధులు అనేవి లేవని చెప్పి ఒక ఆరోపణ ఉంది. ఆయన అనుచర వర్గానికి వైసీపీలో తిరిగి ఆయన ఎన్నంటే ఉన్న వాళ్ళకి ఆయన పనిచేస్తున్నారు తప్ప తెలుగుదేశం వాళ్ళకి అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒక ఆరోపణలు ఉన్నాయి. దాని మీద మీ సమాధానం ఏంటి? మీరు చేసే డెవలప్మెంట్ అంతా యార్లగడ్డ వెంకట్రావు గారు ఓటమిలో అయినా గెలుపులో అయినా ఆఖరిగా ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం పోరాడే సమయంలో కూడా మీరు ఆయన వెనకాల ఉన్నారు కాబట్టి మీకు ఇంత చేశారు, బయట వాళ్ళకి చేయట్లేదు అని నేను ఆరోపిస్తాను. అంటే నేను ఆరోపించట్లేదు, జనాల్లో వచ్చే మాటలు మీ దగ్గర చెప్తున్నా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరు ఇచ్చే సమాధానం ఏంటి? 100% రాంగ్ అని నేను చెప్తాను. ఎందుకు రాంగ్ అంటానంటే ఇది నేను చెప్పడం కాదు. ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు కాబట్టి, మీరు ప్రతి ఊర్లో తిరుగుతారు కాబట్టి ఊరికి సరదాగా మాట మంచితో అక్కడ ఉన్న నాయకులను అడగండి. ఏ ఊరికైనా సరే 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఏ ఊరికైనా సరే మీ గ్రామానికి ఎంత ఫండింగ్ స్థానిక శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు వెంకటరావు గారు మీ గ్రామానికి ఎంత ఇచ్చారు అని ఊరికి అడగండి. మా ఊరికి ₹1 ఇవ్వలేదు అన్న ఊరు ఒక్కటి చూపించండి. మా ఊరు వస్తున్నాయి సార్, మీరంటే సరిపోదు. జనాలు ఆరోపణ చేసేవాళ్ళు ఎవరైనా చేస్తారు. ఆయన ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకు ఒక రాజకీయాల్లో ఆయనకి సీట్ ఇస్తారో లేదు తెలియదు, శాసనసభ్యులుగా పోటీ చేస్తారో లేదు తెలియదు. మీరు ఏమీ పట్టించుకోకుండా ఆయన వెనకాల తిరిగారు కాబట్టి, ఒక నమ్మిన బంటులాగా ఒక శ్రీరాముడికి ఆంజనేయ స్వామిలా ఆయన వెంటున్నారు కాబట్టి మీకు చేస్తున్నారని నేను చెప్తానండి. బయట వాళ్ళు ఎవరికి చేయట్లేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద మీ స్పందన ఏంటి? అదే చెప్తున్నా. ఇప్పుడు బొమ్మలూరు నుంచి విజయభాస్కర్ వెళ్ళాడు, అట్లాగే ప్రతి ఊరు నుంచి ఆయనకు వచ్చారు. అట్లా అని చెప్పేసి ఈ ఊరు నుంచి నాకు ఎవరు రాలేదంటానికి లేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఆయన బొమ్మలూరుకి ఎమ్మెల్యే కాదు, మొత్తం నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ప్రతి ఊర్లోనూ ఆయన శిలాపలకం ఉంది. శిలాపలకం లేని ఒక ఊరు చూపించండి. నేనే మిమ్మల్ని అడుగుతున్నా. ఏమో ఒకవేళ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదేమో, నేనైతే 100% దాన్ని ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన అట్లా అడిగారు, రేపు మళ్ళీ గెలిచినప్పుడు మీరు ఆయన్ని సపోర్ట్ చేస్తారా, ఆయన గెలిపించడానికి కారకులు అవుతారు. నేను గెలిపించవసరం, ఆ శిలాపలకాలే ఆయన గెలిపిస్తాయి. ఎందుకంటే ప్రతి ఊర్లోనూ ఆయన చేసిన పనికి శిలాపలకం ఎవిడెన్స్, జరిగిన పని ఎవిడెన్స్. మనం ఏదో మాట్లాడుకోవడం లేకపోతే ఎవరో ఆరోపణ రాజకీయాల ఆరోపణల గురించి మాట్లాడుకుంటారా? ఎవడైనా ఆరోపిస్తాడు, ఏదైనా చేస్తాడు. నచ్చినోడు ఏంటంటే ఏం చేస్తున్నాడు ఏం చేయట్లేదు అన్న, నచ్చినోడు ఏంటంటే ఇదిగో చేసినవి ఇవన్నీ కనబడుతున్నాయి కదా అంటారు. సో రాజకీయ ఆరోపణల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవాలు ఏంటనేది మన కళ్ళ ముందు కనిపిస్తాయి. ఆయన బిజినెస్ మ్యాన్, ఒక ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్. ఆయన నెలకొని ఇంట్లో కూర్చొని అధికారుల చేత లేకపోతే నాయకుల చేత చేయించుకోవచ్చు. కానీ ఆయన పని రాక్షసుడిలాగా ఎట్లా తిరుగుతారో తెలుసా? హెల్త్ బాగోకపోయినా మొన్న టైఫాయిడ్ ఫీవర్ వచ్చి ఒక 15 రోజులు అట్లా ఉన్నారు. ఉండి ఇంకొక 1 వీక్ అట్లా రెస్ట్ తీసుకోమన్నా సరే డాక్టర్స్ ఆయన వెంటనే నెక్స్ట్ డేనే మొదలు పెట్టేశారు. మరి ఆయన ప్రతి గ్రామంలోనూ ఆయన అడుగు పెట్టిన ఇదే తప్ప పన్నుల విషయంలో ఈ ఊరు మనకు సపోర్ట్ లేదు, లేకపోతే మెజార్టీ తక్కువ వచ్చింది, లేకపోతే ఇంకోటి అనేది అది శుద్ధ అబద్ధం. అసలు దాన్ని అన్నెసరీ క్వశ్చన్ అది. అసలు ప్రశ్న దాని గురించి మన డిస్కషన్ కూడా లేదు. చేయలేదు, ఈ ఊరికి చేయలేదు, ఈ ఊరు బొమ్మలూరుకి విజయభాస్కర్ బాగా చేస్తున్నారు, పలానూరు చేయట్లేదు అనేది అసలు శుద్ధ అసందర్భమైన ప్రశ్న అది.